ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు అన్నాడు కవి. నిజమే, ఎవరి మీద డిపెండ్ కాకపోవడం ఎప్పుడూ మంచిదే. కానీ ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో ఏఐ వచ్చేసింది. కాబట్టి మనం ఎవరి గురించి ఎదురు చూడక్కర్లేదు, ఏఐ మీదే డిపెండ్ అయిపోవచ్చు. ఓ ఆర్టికల్ రాయాలన్నా, బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయాలన్నా, మార్కెటింగ్ యాడ్ తయారు చేయాలన్నా మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇదిగో నాకు ఇది కావాలి అని ఏఐని అడిగితే చాలు, క్షణాల్లో రాసి పెట్టేస్తుంది. మనం మహా అయితే ఏం చేయాలి? ఆ అడిగేదేదో కాస్త స్పష్టంగా అడగాలి, అంతే. ఏది అడిగినా ఏఐ ఇచ్చేస్తుంది. తన సొంత క్రియేటివిటీతో రాసి పెట్టడమే కాదు, మనం సొంతంగా రాసుకున్న విషయాలకి కూడా మంచి మెరుగులు దిద్దుతుంది. మరి రచనలు చేయడంలో అందరికీ ఉపయోగపడే ఓ మంచి ఏఐ టూల్ ఉందండి. ఇది దాదాపు ఫ్రీ. దీన్ని ఇప్పుడు పరిచయం చేసుకుందామా? రైటింగ్లో ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూల్ని ఇవాళ పరిచయం చేయబోతా ఉన్నాను, వర్డ్ ట్యూన్. ఈ వర్డ్ ట్యూన్ ద్వారా మనం జనరల్గా ఏదైనా లెటర్స్ రాయాలన్నా అఫీషియల్స్కి, లేదంటే స్టోరీస్ రాసినా, లేదంటే ఎస్సే రైటింగ్ లాంటివి రాస్తున్నా, ఇవేవైనా కానివ్వండి, ఎక్స్పాండ్ చేయాలన్నా, లేదంటే షార్టన్గా రాయాలన్నా, అఫీషియల్స్కి లెటర్ రాస్తున్నప్పుడు వాటిని ఫార్మల్గా కన్వర్ట్ చేయాలన్నా, లేదంటే క్యాజువల్గా రాయాలన్నా, రీరైట్ చేయాలన్నా, ఇలా రకరకాలుగా మనకి అన్ని రకాలుగా కన్వర్ట్ చేసుకోవడానికి, రాయడానికి ఉపయోగపడే ఒక మంచి టూల్ ఇది. ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తా. వర్డ్ ట్యూన్, రైట్ అండ్ పారాఫ్రైజ్ అనేది ఒకటి, తర్వాత రీడ్ అండ్ సమ్మరైజ్. ముందు మనం అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏం యూజ్ చేయొచ్చో చూద్దాం. రీరైట్, హైలైట్ ఎనీ టెక్స్ట్ అండ్ క్లిక్ టు పారాఫ్రైజ్ అని ఉంది. అంటే ఏదన్నా ఒక పారాగ్రాఫ్ను కూడా మనం తీసుకొని దాన్ని మనం రీరైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, మేక్ ఇట్ మోర్ క్యాజువల్. మనం ఇచ్చిన ఐఎస్ఐ కానీ లేదంటే ఆ లెటర్ కానీ మోర్ క్యాజువల్గా చేయడానికి బాగుంటుంది. ఫార్మల్గా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్, మేక్ ఇట్ షార్టర్. ఆ స్టోరీని మనం షార్ట్గా చేయడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్, దానికి కావాలి అనుకుంటే ఇంకాస్త మేక్ ఇట్ లాంగర్, సో ఎక్స్పాండ్ చేయొచ్చు. స్మార్ట్ ట్రాన్స్లేట్ అనేది ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అండ్ పారాఫ్రైజ్ అని ఉంది కదా, ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తూ అది కూడా పారాగ్రాఫ్ వైజ్గా చేసి ఇస్తుంది. సరే, ఇప్పుడు మనం ఇచ్చిన టెక్స్ట్ని అది ఇంప్రూవ్ చేస్తుందని మాట్లాడుతున్నాం కదా, అది చూసే కన్నా ముందు అసలు అది ఓన్గా కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ టైప్ యువర్ ఏఐ ప్రాంప్ట్ అని ఉంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే, మనం ఏం సబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ గురించి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ నుంచి జనరేట్ చేయొచ్చు. సో ఒకసారి ఏమున్నాయో చూస్తే, కేటగిరీ వైజ్ సెలెక్టెడ్ టెంప్లెట్ అని ఉంది కదా, ఇక్కడ బిజినెస్ గురించి చూస్తున్నాం. బిజినెస్లో ఈమెయిల్ క్రియేట్ చేయొచ్చు, లింక్డ్ఇన్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు, ట్విట్టర్ థ్రెడ్ అని ఉంది, ఆ తర్వాత బ్లాగ్ పోస్ట్ కూడా రాయొచ్చు. అలాగే నెక్స్ట్ మార్కెటింగ్ చూద్దాం. ప్రమోషనల్ ఈమెయిల్ రాయొచ్చు, యాడ్ కాపీ రైటింగ్ ఉంది, క్రియేటివ్ హెడ్లైన్స్, అలాగే బ్లాగ్ పోస్ట్, నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ రాయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్, పర్సనాస్ అని ఉంది, తర్వాత బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. హెచ్ఆర్ దాంట్లోకి వెళ్ళి చూస్తే జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, క్యాండిడేట్ ఫాలో అప్ ఉంది, అలాగే లింక్డ్ఇన్ పోస్ట్ గురించి ఉంది. పర్సనల్ విషయానికి వస్తే వొకేషనల్ గ్రీటింగ్ అని, తర్వాత రెజ్యూమే, తర్వాత కవర్ లెటర్, ట్విట్టర్ థ్రెడ్, బ్లాగ్ పోస్ట్, ఇలా రకరకాలుగా ఆప్షన్స్ మనకే ఉన్నాయి. సో ఇప్పుడు మనం బిజినెస్లో కంటెంట్ని క్రియేట్ చేద్దాం. సో బ్లాగ్ పోస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మాస్టరింగ్ ద ఎలిమెంట్స్, బిల్డింగ్ అండ్ అ సక్సెస్ఫుల్ ఆన్లైన్ బిజినెస్ అని, దీన్ని కాపీ చేసుకుని ఒక బ్లాగ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బిల్డింగ్, సో బిల్డింగ్ అ సక్సెస్ఫుల్ ఆన్లైన్ బిజినెస్ అని చెప్పి కీ పాయింట్స్ అడుగుతున్నాం కదా. సో ఈ అప్వర్డ్ యారో మార్క్ క్లిక్ చేస్తే జనరేట్ చేస్తుంది. జనరేటింగ్ యువర్ కంటెంట్ అని ఉంది కదా, చూడొచ్చు మనం. ఐడెంటిఫై యువర్ నిషే, డెవలప్ అండ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, బిల్డ్ అండ్ engaging website, అలాగే provide excellent customer service, leverage technology, build an online community, continuously improve and adapt, stay organized and manage time, network and collaborate, embrace failure as a stepping stone. సో చూస్తున్నాం కదా, ఒక బిజినెస్కి సంబంధించింది మనం కీ పాయింట్స్ అడిగినప్పుడు సక్సెస్ అవ్వడానికి ఏమేమి కావాలి అనేది చాలా నీట్గా మనం కావాల్సినవన్నీ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేది సింపుల్గా చూస్తున్నాం క్రియేట్ చేసింది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ పారాగ్రాఫ్ని ఫార్మల్లోకి కన్వర్ట్ చేస్తాం. However, the reality is far from the promises made by these companies. సో ప్రతి సెంటెన్స్ని కూడా ఫార్మల్గా ఉండేలాగా మార్చింది. ఇలాగే మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ని
మనం ఫార్మల్లో కన్వర్ట్ చేయొచ్చు, రీరైట్ చేయొచ్చు, క్యాజువల్కి కన్వర్ట్ చేయొచ్చు, షార్ట్ అండ్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు అదే పారాగ్రాఫ్ని. అలాగే ట్రాన్స్లేట్ చేయొచ్చు. సరే ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనకి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు క్యాజువల్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. అదే పారాగ్రాఫ్ చూడొచ్చు, క్యాజువల్లోకి కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ ఎక్స్పాండ్ చేసిన దాంట్లో ఇచ్చిన ప్రతి లైన్ని మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన దాన్ని వాడుకోవడం కోసం కాపీ బటన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి దాన్ని మాత్రం కాపీ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం ఈ వర్డ్ ట్యూన్ అనే ఈ టూల్ని యూజ్ చేస్తూ మంచిగా మనం ఇచ్చే కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, మనం అనుకున్న రీతిలో మార్చుకోవచ్చు. అలాగే ఇంతకుముందు చూపించినట్లుగా ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదంటే షార్ట్ అండ్ చేయొచ్చు, రీరైట్ చేయొచ్చు, ఇంకా చాలా రకాలుగా పారాగ్రాఫ్ వైజ్గా కూడా మనం మార్చుకోవడానికి ఉంటుంది. కానీ ఇది ఫ్రీ వర్షన్లో మనకి ఎంతవరకు అయితే సరిపడుతుందో అంతవరకు ఫ్రీ వర్షన్లో యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఒకవేళ అసలు అప్గ్రేడ్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. అప్గ్రేడ్ క్లిక్ చేస్తే ఫ్రీ వర్షన్ అయితే జనరల్గా 10 రీరైట్స్ అండ్ స్పైసెస్ అ డే. బేసిక్ యూజ్ చేసుకున్నా కూడా ఇక్కడ మనం 10 రీరైట్స్ చేయొచ్చు రోజు, అలాగే 3 సమ్మరీస్ చేయొచ్చు ఒక రోజులో, అన్లిమిటెడ్ టెక్స్ట్ కరెక్షన్ చేయొచ్చు, ప్రీమియం సపోర్ట్ ఉంటుంది. సో మొత్తంగా ఇది ఫ్రీగా. అలాగే అడ్వాన్స్డ్కి వెళ్తే మనం పే చేసుకుంటే కొంత 30 రీరైట్స్ అండ్ స్పైసెస్ అడే అని అడ్వాన్స్డ్ అయితే చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కావాలనుకుంటే అది కొంత పే చేయాల్సి ఉంటుంది, డాలర్స్లో మనకి ఇస్తున్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ అన్లిమిటెడ్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంత పే చేసి యూజ్ చేయాల్సిన అవసరం రాకపోయినా జనరల్ అవసరాలకైతే ఈ బేసిక్ వర్షన్ సరిపోతుంది కాబట్టి మీరు అందరూ ట్రై చేయొచ్చు. రైట్.